హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా డిఎమ్స్ వచ్చాయండి, అలాగే యూట్యూబ్లో కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట. రీసెంట్గా యాక్సెంచర్ వాళ్ళు హైరింగ్ క్యాన్సిల్ చేశారు, అది నిజమా అబద్ధమా అని చెప్పి చాలా డిఎమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో అందరికీ ఇండివిజువల్గా రిప్లై ఇచ్చే కన్నా ఒక వ్లాగ్ లాగా చేస్తే అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే యాక్సెంచర్ హైరింగ్ క్యాన్సిల్ అయిందా, ఎందుకు, దేనికి, ఎవరి కోసం, లైక్ ఎవరెవరికి క్యాన్సిల్ అయింది, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడిగారు అనమాట. చాలా మంది ఇన్స్టాగ్రామ్లో నేను మార్నింగ్ ఓపెన్ చేస్తే నైట్ చాలా మంది పెట్టారు. సో నేనేం చెప్తున్నానంటే ఈ హైరింగ్ క్యాన్సిల్ అయింది ఓన్లీ 2025 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే అండి, ఇంకెవ్వరికి కాదు. సో ఇంకెవరు భయపడాల్సిన అవసరం లేదు. 2025 గ్రాడ్యుయేట్స్ అంటే లైక్ నార్మల్గా ప్రీవియస్ ఇయర్ 2024 తీసుకుంటే గ్రాడ్యుయేట్స్ లైక్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, వాళ్ళకి డిసెంబర్ ఆర్ జాన్లో ఒక ఎగ్జామ్ అయిన పెడతారనమాట యాక్సెంచర్లో ఇట్లా జాయిన్ అవ్వడానికి. సో ఈ 2025లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఈ కమింగ్ డిసెంబర్ 9th ఈ ఇంకా నాకు తెలిసి 6 days ఉంది అనుకుంటా, సారీ 5 days ఉంది. సో వీళ్ళకి 9th ఎగ్జామ్ ఉండాలి. బట్ నిన్న రిలీజ్ చేశారు ఏంటి అంటే 2025 హైరింగ్ క్యాన్సిల్డ్ అని చెప్పి, అది కూడా ఆన్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే. నార్మల్గా ఆఫ్ క్యాంపస్ డేట్స్ మనకి రిలీజ్ చేస్తాడు, మనం ఆఫీస్కి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, చాలా మంది ఉంటారు. మనం సెలెక్ట్ అయితే దెన్ మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. అదే ఆన్ క్యాంపస్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజే తీసుకుందాం, మన కాలేజ్లో ఒక 100 people ఉంటారు, ఆ 100 peopleలో పెడతారు, 30-40 members అట్లా సెలెక్ట్ అవుతారు. సో ఇది క్యాన్సిల్ అయిందనమాట, అంతే, ఇంకా ఏది క్యాన్సిల్ అవ్వలేదు. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 2025 ఉన్న వాళ్ళకి మళ్ళీ ఆన్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఏమైనా పెడతారా అంటే మేబీ పెట్టొచ్చు. ఎందుకు క్యాన్సిల్ అయింది అన్నది ఎవరికి తెలియదండి. సో నార్మల్గా ప్రతి కాలేజ్కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారనమాట 2025 గ్రాడ్యుయేట్స్కి ఇట్లా క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి. అండ్ దాని తర్వాత నన్ను అడిగే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సెకండ్ క్వశ్చన్, ఇట్లా హైరింగ్ క్యాన్సిల్ ఫర్ ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఆర్ బోత్. నేను ఆల్రెడీ ఆన్సర్ అయితే చెప్పేశాను, ఇది ఓన్లీ హైరింగ్ క్యాన్సిల్ అయింది ఆన్ క్యాంపస్ వాళ్ళకి మాత్రమే, ఇంకెవరికి కాదు. ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి మేబీ వాళ్ళ త్వరలో డేట్ రిలీజ్ చేస్తారు, సో మీరు చెక్ చేసుకుని ఉండండి. అండ్ దాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లా హైరింగ్ ఆపేశారు కదా, రిమైనింగ్ వాళ్ళకి లైక్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అవుతున్న ప్రోగ్రెస్లో ఉన్న వాళ్ళకి, లేదనంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ అంతా అయిపోయింది, ఆఫర్ లెటర్ల కోసం వెయిట్ చేసిన వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి చాలా మంది అడిగారు అనమాట. అట్లా ఏం లేదండి, ఎవరికి ఏమీ ఎఫెక్ట్ కాదు. అందరికీ మేబీ టైం తీసుకుంటుంది ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడమైనా, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడమైనా, బట్ మీకైతే వస్తుందండి. మీరేమి టెన్షన్ పడొద్దు, దీనివల్ల మీరేమి హెక్టిక్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే ఓన్లీ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది 2025 గ్రాడ్యుయేట్స్ అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, లైక్ డిగ్రీ 3rd year అవ్వచ్చు, ఇంజనీరింగ్ 4th year అవ్వచ్చు, ఆర్ ఎంబీఏ, ఇట్లా ఎవరికి మాట. సో ఇదే నేను చెప్పాలనుకున్నాను. సో ఎవరు టెన్షన్ పడొద్దు, ఏం కాదు. 2024 హైరింగ్ క్యాన్సిల్ అనేది ఓన్లీ ఫర్ 2025 గ్రాడ్యుయేట్స్కి మాత్రమే, అదొకటి గుర్తుపెట్టుకోండి. మేబీ వాళ్ళు 2025 ఎండింగ్లో అయినా మేబీ గ్రాడ్యుయేట్స్కి ఇస్తారేమో ఆన్ క్యాంపస్, మనకి తెలీదు. నేనైతే ష్యూర్గా చెప్పలేను, ఎందుకు ఆపారనేది కూడా నాకు తెలీదు. అండ్ నేను ఇంకా యాక్సెంచర్ చాలా వీడియోస్ అనేవి నేను చేసే ఉన్నాను, ఇంకా చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమైనా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్, బీజీవీ ప్రాసెస్, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. సో నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ వచ్చేసి నేను యాక్సెంచర్ రిలేటెడ్ కొన్ని వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, సిరీస్ లాగా. ఏంటంటే యాక్సెంచర్ బెనిఫిట్స్ అవ్వచ్చు, యాక్సెంచర్ అకామిడేషన్ అవ్వచ్చు, అలాగే అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ రియంబర్స్మెంట్, ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు ఏంటనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా ఉంటాను. సో
అంతే అండి. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై.